దేశంలో మోదీ గారి నాయకత్వం ఎవరు కోరలేదమ్మా. ఎందుకంటే మోదీ చెప్పిన 10 వాగ్దానాలు మెయిన్ వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదు. నెంబర్ 1, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నెంబర్ 2, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం, 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 20 కోట్లు కాదు కదా, 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి, ఉన్నాయి. నెంబర్ 3, డాలర్ రూపాయితో సమానం అయిపోద్ది అన్నారు. మన దేశ చరిత్రలో డాలర్ 5 నుంచి 10, నేను అమెరికా వెళ్ళినప్పుడు 12 రూపాయలు, ఈ రోజు 86 రూపాయలు. నెంబర్ 4, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందరూ అభివృద్ధి చెందుతారన్నారు, ఎవరు చెందలేదు. నెంబర్ 5, రైతులకి న్యాయం చేస్తామన్నారు, రుణమాఫీ అన్నారు, అభివృద్ధి అన్నారు. రైతులు అన్ని తీసుకెళ్లి అదాని అంబానీకి అమ్మి పెడుతున్నారు. నెంబర్ 6, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఈ రోజు ఇవ్వలేదు. నెంబర్ 7, దేశ విదేశాలు మన భారతీయుల్ని బ్రహ్మరథం పెడతారు వీసాలు లేకుండా అన్నారు. ఈ రోజు అమెరికా దేశమే మన భారతీయుల్ని చైనలతో కొరడాలతో కొడుతుంటే కాళ్ళకి సంఖ్యలు, చేతులకి వేడీలు, ముఖానికి చూపించుకోలేని పరిస్థితి. మోదీ నోరికి మాట్లాడు, ఇంకెన్ని చెప్పాలి? ఒక్కటైనా ఏం చేశాడు? 370 రద్దు చేశాడు, శాంతిగా ఉన్న దేశాన్ని. రామ్ టెంపుల్ కట్టించాడు, మసీదులో కట్టవలసింది. మసీదు ఉన్న ప్రదేశంలో మేము రామ్ టెంపుల్ కట్టాం. లక్షల మంది మణిపూర్లో చనిపోతే ఈ రోజుకి టూర్ చేయలేదు. ఏంటి మోదీ చేసిన ఒక మంచి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, సరెండర్ అవ్వద్దు. నువ్వు సరెండర్ అయ్యావు, నేను గెలిపించారా? 25% ఈవీఎం ప్లాన్ చేసి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని గెలిపించారు. లేదా పవన్ కళ్యాణ్కి 21 సీట్లు, 50,000 లక్ష మెజార్టీతో రావడం. అసలు బుర్రున్నాడు ఎవడైనా అలాగా ఆలోచించుకుంటే ఉంటాడా? బీజేపీ 0.8% ఉన్న రాజమండ్రిలో పురంధేశ్వరి గెలవడం ఏంటి? అక్కడ బీజేపీ, ఈ వైసీపీ యంగ్ లీడర్ మొన్న కలిసి అంటాడు, ఐఎమ్ డిఫీటెడ్ అని. అరే బాబు, నీ ముఖానికి ఆ పదవి ఎక్కడ ఓడద్దురా? 2 గంటల ఫ్లైట్ లో కూర్చుంటే నువ్వు డిఫీట్ అవ్వలేదు, నిన్ను డిఫీట్ చేశారు, నిన్ను ఓడించారు. 25% ఈవీఎం ప్రీ ప్రోగ్రామ్ ఈవీఎంలతో ముందే జైమల్ బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్. ఒక్కసారి మొన్న జగన్కి 100 సీట్లు వచ్చాయి, జగన్ గెలిచాడు. అది జగన్కి తెలుసు, పారిపోయాడు బెంగళూరు, డిప్రెస్ అయిపోయి దాక్కున్నాడు. తిట్టా, తమ్ముడు రారా బయటకు, నువ్వు నీ తరపున నేను పోటీ చేస్తా అని నేను వార్నింగ్ ఇవ్వబోసరికి ఆయన కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు? ప్రాణం పెట్టు, అవసరమైతే నాతో రా, కలిసి పోరాడదాం. ఎంతమంది పవన్ కళ్యాణ్, ఎంతమంది చంద్రబాబు నాయుడు అడ్డుకోగలరు మనల్ని? నువ్వు సోనియా గాంధీనే ఎదిరించావు, మర్చిపోవద్దు. నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు. జగన్ ఎందుకు? ఇప్పుడు కొన్ని 10-13 లక్షల కోట్ల అప్పు, ఇంకో 10-13 కోట్ల లక్షల అప్పు. నేనైతే అప్పు చేర్చగలను, నువ్వైతే రాజకీయం చేయగలవు. ఎంత మంచి కాంబినేషన్ రావాలి కదా. ఎప్పుడైనా తిట్టానని కోపం, నేను తిడితేనే నీకు ఆశీర్వాదం, నేను తిడితేనే నీకు దీవెను. ఒక తండ్రి లాంటి వయసులో నీకంటే పెద్దోడిని, ప్రపంచ అనుభవంలోని కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం. ఇంత ఓపెన్ ఆఫరింగ్ ఎవరైనా ఇస్తారా? విజయసాయి రెడ్డిని నమ్మావు, నిన్ను ముంచేసి. శర్మిలాని నమ్మావు, నిన్ను రోజు చెప్తుంది బ్యాకెట్ స్టార్. రా, కలిసి పోరాడదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, వాడు సనాతన
ప్రాంతంలో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు ముగ్గురు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మోడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి. పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊరుకోవడం? అదో బతుక. నీకు మూవీలు లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో ఎంతమంది ఉన్నారు హాలీవుడ్ లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ అయి 1000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు?